వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపులర్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ లో మరో సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. అన్నోన్ అకౌంట్స్ నుంచి వచ్చే మెసేజ్లను ఆటోమేటిక్ గా బ్లాక్ చేసే సదుపాయాన్ని మెటా పరిచయం చేయబోతోంది. ఇందుకు గాను బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్నోన్ అకౌంట్స్ ఆప్షన్ యూజ్ కానుంది. ప్రస్తుతానికి వాట్సాప్ బీటా వర్షన్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. యూజర్లకు మరింత భద్రత కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్నోన్ అకౌంట్స్ ను ఎనేబుల్ చేసుకునేందుకు ముందుగా మెనూలోని సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. అందులో ప్రైవసీపై ట్యాప్ చేయాలి. తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. తద్వారా అపరిచిత వ్యక్తులు పంపే సందేశాలకు అడ్డుకట్ట వేసే వీలు కలుగుతుంది. సాధారణంగా బీఓటీ లేదా స్పామ్ అకౌంట్స్ నుంచి షార్ట్ పీరియడ్లో మనకు కుప్పలు తెప్పలుగా మెసేజెస్ వచ్చి పడుతుంటాయి కదా. బ్లాక్ మెసేజెస్ ఫీచర్ ద్వారా అలాంటి వాటికి చెక్ పెట్టచ్చు. స్పామ్ ఓవర్లోడ్ నుంచి స్మార్ట్ ఫోన్స్ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ సదుపాయాన్ని త్వరలోని వాట్సాప్ యూజర్లందరికీ వినియోగంలోకి తెచ్చేందుకు మెటా కసరత్తు చేస్తోంది. దీనివల్ల తరచూ విసుగు పుట్టించే స్పామ్ నుంచి యూజర్లకు బిగ్ రిలీఫ్ దక్కుతుంది. మీరు ఐఫోన్ వాడుతున్నారా లేదా యాపిల్కి సంబంధించిన ఇతర డివైజెస్ యూజ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే యాపిల్ ప్రొడక్ట్స్తో హై రిస్క్ ఉందని తేలింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా CERT-IN అలర్ట్ జారీ చేసింది. కొన్ని రకాల యాపిల్ డివైజ్లలో సెక్యూరిటీ పరమైన లోపాలున్నాయని, వాటి కారణంగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. iOS, iPadOS, macOS, watchOS, visionOSలో ఈ వల్నరబిలిటీస్లో ఉన్నట్టు CERT-IN గుర్తించింది. దీనివల్ల iOSలో 18 and 17.7 కన్నా ముందు వర్షన్స్కు రిస్క్ ఉందని తేల్చింది. అలాగే iPadOSలో 18 and 17.7, macOS, సోనామాలో 14.7, macOS వెంచురాలో 13.7 ప్రయర్ వర్షన్స్లో లోపాలున్నట్టు CERT-IN గుర్తించింది. macOS సెకోయా 15 కన్నా ముందు వర్షన్స్, watchOSలో 11, సఫారీలో 18 కన్నా ప్రయర్ వర్షన్ డివైజెస్లో ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని అటాకర్స్ రెచ్చిపోయే అవకాశం ఉందని CERT-IN ఆందోళన వ్యక్తం చేసింది. నేరగాళ్లు అక్రమంగా యూజర్ల డివైజ్లలోకి చొరబడి ఆర్బిటరీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తారని, అలా సిస్టమ్స్ ను వారి చేతుల్లోకి తీసుకుంటారని తెలిపింది. వాటిలోని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను దొంగిలించి బెదిరింపులకు పాల్పడే ఛాన్స్ ఉందని చెప్పింది. స్పూఫింగ్ అటాక్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, XSS అటాక్ కూడా జరుపుతారని పేర్కొంది. ఈ ప్రమాదం బారి నుంచి తప్పించుకునేందుకు యాపిల్ యూజర్లు వెంటనే లేటెస్ట్ వర్షన్ OS ను అప్డేట్ చేసుకోవాలని CERT-IN సూచించింది. మరి మీలో ఎవరైనా పైన చెప్పిన డివైజ్లు వాడుతుంటే ఇప్పుడే జాగ్రత్త పడండి. అటాకర్స్ దాడుల నుంచి తప్పించుకోండి. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. వాళ్ళు రేషన్తో పాటు ఆరోగ్య సేవలు, ఇతర సంక్షేమ పథకాలను ఇకపై ఒకే కార్డు ద్వారా పొందే వీలుంది. ఇందుకు గాను ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ జారీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ ఇనిషియేటివ్లో భాగంగా వీటిని తీసుకురానుంది. లబ్ధిదారులు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్తో వెల్ఫేర్ స్కీమ్స్ను ఎక్కడి నుంచైనా పొందే ఛాన్స్ కూడా కల్పించనుంది. డిజిటల్ కార్డ్స్లో ఆయా కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను సైతం పొందుపరుస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేసి తెలంగాణలోనూ వాటిని జారీ చేయనున్నారు. ఈ కార్డుల వల్ల రాష్ట్రంలో 80 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. వారందరి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ఎంటర్ చేస్తారు. వాటి ఆధారంగానే సంక్షేమ పథకాల పంపిణీ జరుగుతుంది. ఇది చాలా కీలకమైన ఇనిషియేటివ్ కావడంతో ప్రభుత్వం కూడా స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఎక్కడా అజాగ్రత్త లేకుండా అత్యంత పకడ్బందీగా ముందుకెళ్తోంది. డేటా ప్రొటెక్షన్కు అవసరమైన చర్యలను చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మొదటగా ఈ స్కీమ్ అమలవుతుంది. తర్వాత మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పంపిణీ చేస్తారు. OnePlus 12 ఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్. దివాళీ సేల్లో భాగంగా ఈ మొబైల్ను లో ప్రైస్కే సొంతం చేసుకోవచ్చు. 60,000 రూపాయల కన్నా తక్కువ ధర చెల్లించి దీన్ని దక్కించుకోవచ్చు. ప్రస్తుతం 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన OnePlus 12 మొబైల్ రేటు 64,999గా ఉంది. కాగా దివాళీ సెల్లో మల్టిపుల్ డిస్కౌంట్స్ దీనికి అప్లై అవుతాయి. ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కార్డుల మీద 7,000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. అదనంగా మరో 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఉంటుంది. వీటన్నింటి వల్ల OnePlus 12 రేటు 55,999కి డ్రాప్ అవుతుంది. దీంతో పాటు 12,000 విలువ గల OnePlus Buds Pro 2ను యూజర్లు పూర్తి ఉచితంగా పొందొచ్చు. అమెజాన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, క్రోమాలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే OnePlus అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఎక్స్పీరియన్స్ స్టోర్స్ కూడా ఫోన్లను డిస్కౌంట్ ప్రైస్కు కొనుగోలు చేయొచ్చు. కాగా మోస్ట్ పవర్ఫుల్ డివైస్గా OnePlus 12కు చేరింది. 6.82 ఇంచ్ లార్జ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, ఆక్సిజన్ OS వంటి స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఇమేజ్ షార్పనర్, వీడియో కలర్ ఎన్హాన్సర్,
సెన్సార్, ఐ కంఫర్ట్, కలర్ పర్సనలైజేషన్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ వైడ్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను అమర్చారు. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న OnePlus 12 పై ఇప్పుడు ₹9,000 భారీ డిస్కౌంట్ లభిస్తోంది. యంగ్ ఇన్నోవేటర్స్ కు సదవకాశం. వారి ఐడియాస్ ను వెల్లడించేందుకు, వాటిని డెవలప్ చేసేందుకు రెడ్ బుల్ బేస్మెంట్ ప్రోగ్రామ్ ఉపయోగపడనుంది. హైదరాబాద్ లోని టీ హబ్ సహకారంతో రెడ్ బుల్ దీన్ని చేపడుతోంది. మెంటర్షిప్ పొందేందుకు, ఇండస్ట్రీ లీడర్స్ తో నెట్వర్క్ పెంచుకునేందుకు ఈ కార్యక్రమం యూజ్ అవుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. వారి ఐడియాలను పంచుకోవాలి. ఎన్నైనా ఆలోచనలను షేర్ చేసుకోవచ్చు. అందుకు ఎలాంటి లిమిట్ లేదు. 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒక గ్రూప్ గా ఏర్పడొచ్చు. ఐడియాలను జనరేట్ చేసుకునేందుకు ఏ అప్లికేషన్ టూల్ సహాయం తీసుకోవచ్చు. అలా అందిన దరఖాస్తుల నుంచి ఉత్తమమైన వాటిని జడ్జిల ప్యానెల్ ఎంపిక చేస్తుంది. తర్వాత ఆ టీంలు నేషనల్ ఫైనల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అందులో గెలిచిన వాళ్ళు ఆయా దేశాలను రిప్రజెంట్ చేస్తూ జపాన్లోని టోక్యోలో నిర్వహించే వరల్డ్ ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయాలి. డిసెంబర్లో ఈ కాంపిటీషన్ నిర్వహిస్తారు. విజేతలుగా నిలిచిన వారికి ఆసక్తికరమైన బహుమతులతో పాటు ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో పాల్గొనాలంటే అక్టోబర్ 13లోగా అప్లికేషన్లు పంపాల్సి ఉంటుంది. కామెంట్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. చూశారు కదా, ఇవి టెక్కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.